తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నేను కూడా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మేము అందరం కూడా ఆల్మోస్ట్. కానీ ఇన్ని సినిమాలు తీసిన ఒక హీరో ఇంట్రోవర్ట్ అంటే మీరు అప్పుడు 90s లో వచ్చినా కానీ ఇంట్రోవర్ట్ అంటే నిజంగా గ్రేట్ సార్. ఇప్పుడు కనిపిస్తున్నారు ఇంట్రోవర్ట్స్, కానీ అప్పుడు ఎక్కడ ఉన్నారు ఇంట్రోవర్ట్స్? అప్పుడుతో పోలిస్తే నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ కాము, ఇంకా ఎక్కువ ఇంట్రోవర్టెడ్ అయిపోయాను అప్పుడుతో పోలిస్తే. ఎందుకంటే మనుషులు కూడా ఇవాల్వ్ కదండి ఓవర్ టైం. ఇప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో, 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో, నేను ఇప్పుడు ఇలా ఉండను కదా. పర్సనాలిటీ కొంచెం మారుతుంది, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. బట్ ఐఎమ్ మోర్ కామర్, మోర్ టు మై సెల్ఫ్ నౌ దెన్. నమ్ముతారా దేవుని నమ్మటం, పూజ చేయటం, కర్మ సిద్ధాంతం కాబట్టి? కర్మ సిద్ధాంతం తప్పకుండా నమ్ముతానండి. అందుకే నాకు బహుశా ఈ సినిమా కూడా నాకు ఈ కథ అలా క్లిక్ అయింది. ఎందుకంటే ఇది బేసిక్గా కర్మ సిద్ధాంతం చుట్టూ తిరిగే కథ. అవును. సో ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్, అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ ఏదో మనకన్నా ఒక సుపీరియర్ పవర్ ఉంది అని నేను నమ్ముతాను. అది దానికి మెయిన్ ఏంటి సార్? ఇప్పుడు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, అంతే కదా? అంతే. ఇప్పుడు మీ లైఫ్లో మీకు తెలిసినంత వరకు అంటే ది బెస్ట్ అంటే మనిషికి మనం ఎంత మంచి చేసినా కానీ, ఏదో చిన్నది చేయకపోయినా కానీ వాడు మన నాశనాన్ని కోరుకుంటాడు ఎక్కడైనా. అది కామన్ అయిపోయింది సొసైటీలో. ఇప్పుడు ఇంత చేసింది ఎవడు చూడ్డు, ఇంత ఎందుకు చేయలేదు అంటాడు. మీ లైఫ్లో కర్మ సిద్ధాంతాన్ని మీకు దగ్గరగా నాకు రిలేటెడ్ అయింది ఈ సిచ్యువేషన్ నా రియల్ లైఫ్కి అనేది ఏమైనా ఉందా? ఎనీథింగ్ బ్యాడ్ ఆర్ గుడ్? ఓకే, గుడ్. ఈ సినిమా గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు అనగనగా హిట్ అయింది కాబట్టి ఈ సినిమా ఓకే అయింది. అవును, అంతే. అది కూడా విన్లో ఇది అనగనగా హిట్ అవ్వకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. సో దాని అనగనగా యాక్షన్ మూలంగా ఈ సినిమా రియాక్షన్ అయింది. సో అలా ఆలోచిస్తే ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఈ సినిమా. ఈ సినిమా పుట్టుకే అలా జరిగింది. అంతే. నా లైఫ్లో, నా ప్రొఫెషనల్ లైఫ్లో కంటిన్యూగా బిజీ యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ హీరో. గౌరీ అని, మహానంది అని, చిన్నోడని, సత్యం, మావయ్యతో చేశారు, స్నేహం అంటే చంద్రు, ఐ థింక్ చంద్రు. అప్పుడులోనే ఎలా మ్యాచ్ అయిపోయారు ఇద్దరు చూడటానికి? యాజ్ ఎ ఫ్రెండ్స్గా ఉన్నారు. మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? అప్పుడా స్నేహం అంటే ఇదేరా నేను బేసిక్గా 2001లో చేశాను. 2002లో చేశాను. 2లో చేశారు. సో 2002 అంటే ఐ వాజ్ ప్రాబబ్లీ 27 అనుకుంటా. 27 సంథింగ్ లైక్ 26-27 in 2002. సో చిన్మామ ఆల్వేస్ లుక్స్ యంగర్ దెన్ హిస్ ఏజ్. సో మేము ఫ్రెండ్స్గా బిలీవ్ చేశారేమో జనాలు. అసలు ఎలా డైరెక్ట్గా థాట్ ఎలా వచ్చింది అప్పుడులోనే 2002లో? వచ్చేసిందండి. ఒక అల్లుడిని, ఒక చిన్న అబ్బాయిని తీసుకెళ్ళి నాగార్జున గారికి అల్లుడు తీసుకెళ్ళి ఫ్రెండ్స్గా పెట్టాలి. మేబీ సూపర్ గుడ్ చౌదరి గారికి వచ్చింది. మై రెస్ట్ ఇన్ పీస్. ఎస్. బట్ బిలీవ్ అయ్యారా మీరు? సినిమా మంచిగా ఉంటుంది, స్క్రీన్ మీద బిలీవ్ అవుతారు ఆడియన్స్ డెఫినెట్గా? నేను అప్పుడు ఐ వాజ్ టూ యంగ్ అండి, నాకు ఆ క్యాల్కులేషన్స్ అన్నీ లేవు. ఓకే. బట్ నేను ఒరిజినల్ సినిమా చూసినప్పుడు నాకు ఒరిజినల్ సినిమా విజయ్ అండ్ సూర్య చేశారు. అవును, తమిళ్లో. అవును, ఫ్రెండ్స్. అవును, అది బాగా ఆడింది తమిళ్లో. నేను సూర్య క్యారెక్టర్ ప్లే చేశాను, విజయ్ క్యారెక్టర్ ఏమో సినిమా ప్లే చేశాడు. ఓకే. అది యాక్చువల్గా ఒరిజినల్గా మలయాళం సినిమా. మలయాళం సినిమాని తమిళ్లో చేశారు. దాంతో తమిళ్లో వర్కౌట్ అయింది, ఇక్కడ తెలుగులో అంత వర్కౌట్ కాలేదండి. యావరేజ్గా ఆడింది ఆ సినిమా. భూమిక గారు అని ప్రత్యూష గారు. కానీ ఇంత బిజీ లైఫ్లో సార్ నెంబర్ ఆఫ్ కథలు వింటుంటాం, కొన్ని ఒప్పుకోలేము, కొన్ని టైం దొరకదు, కొన్ని హిట్ మూవీస్ మనం వదులుకుంటాం, కొన్ని కథలు మన దగ్గరకు వస్తే మనం రిజెక్ట్ చేస్తాం, నాకు సెట్ అవుతుంది, నేను చేయలేను అని. అలా మీ లైఫ్లో వదులుకున్న సినిమాలు కానీ, లేకపోతే వదులుకున్న సినిమాలు పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినాయి కానీ, లేకపోతే మీరు చేయాల్సినవి వేరే వాళ్ళు చేసినవి కానీ, ఇలా ఉన్నాయా మీ లైఫ్లో? మీరు నమ్మరు, ప్రతి యాక్టర్కి ఉంటాయండి. అది ప్రతి యాక్టర్కి ఉంటాయి. ప్రతి యాక్టర్కి ఉంటాయి. నా కెరీర్లో అయితే నాకు 2 సినిమాలు నేను వదులుకున్న సినిమాలు హిట్ అయినాయి అండి. సూపర్ డూపర్ హిట్. నువ్వే కావాలి ఒకటి, నువ్వే కావాలి నేను వదులుకున్నాను. అది నాకు ఇంకా బాధ ఉంటుంది అది. ఎందుకంటే అది అప్పుడు నేను యువకుడు అండ్ పెళ్లి సంబంధం 2 సినిమాలు చేస్తా ఉన్నాను. ఓకే. సో నాకు డేట్స్ కుదరలేదు. ఓకే. సో అది వదులుకోవాల్సి వచ్చింది. అది నిజంగా ఆ సినిమా పట్ల బాధ ఉంది. సేమ్ స్టోరీ మీకు కూడా చెప్పింది? సేమ్ స్టోరీ. నేను రీమేక్ అది మలయాళం రీమేక్ అండి. నిరం. నిరం ఒరిజినల్ సినిమా పేరు నిరం.
ఆ సినిమా స్రవంతి రవికిషోర్ గారు నాకు చూపించారు. సో అది చేయలేకపోయాను, ఆ బాధ ఇంకా ఉంది. దాని తర్వాత దేశముద్ర అండి. దేశముద్ర నేను చేస్తే అది వర్కౌట్ అయ్యేది కాదు, అది కేవలం అల్లు అర్జున్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అది పూరి గారు ఫస్ట్ మీకే చెప్పారు స్టోరీ? అది ఎవరు చెప్పారో నాకు కరెక్ట్గా తెలియదు అండి. పూరి గారు అండ్ అంతేనండి, పూరి గారు చెప్పారు నాకు. ఓకే. యా అది ఆ కథ నాకు ముందుకు వచ్చింది. కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ఇస్ వెరీ కామన్ అండి. చాలా మీరు నమ్మరు, చాలా కామన్. ఒక కథ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నువ్వు అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడ అయిన తర్వాత నాకు ఒక్కడికే జరగలేదు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకా పలానా మనిషి వదులుకున్న సినిమాలు, పలానా మనిషి దగ్గరికి వెళ్ళటం, హిట్ అవ్వటం. సో కానీ నా ఉద్దేశంలో నాకు రిగ్రెట్ అనేది నువ్వే కావాలి, ఎందుకంటే అది నేను చేసినా అది హిట్ అయ్యేది. అవును. కానీ నేను దేశముద్ర చేస్తే నేను హిట్ అయ్యేది కాదు. ఏం చెప్పలేం లేదు సార్, కొన్ని అయ్యేది కాదండి, అది నా నమ్మకం. మంచి ఫామ్ లో ఉన్నారు పూరి గారు కూడా. నేను ఫామ్ లో ఉన్నాను అప్పుడు. యాక్చువల్గా పూరి గారు అప్పుడు దిస్ వాజ్ బిఫోర్ ఇది నో హీ టోల్డ్ అ స్టోరీ బిఫోర్ ఇడియట్ అండి టు మీ. ఓకే. హీ హ్యాడ్ ఇడియట్ తర్వాత చెప్పారు అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. మేబీ బిఫోర్ ఇడియట్ అనుకుంటా. బిఫోర్ ఇడియట్ దేశముద్ర స్టోరీ నాకు చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తు. ఎందుకంటే ఇడియట్ 2000 కరెక్టే. సో నాకు అది ఎప్పుడో వచ్చింది, నేను వదులుకోవాల్సి వచ్చింది. బట్ నో రిగ్రెట్స్ అండి. అది నేను చేస్తే అది హిట్ అయ్యేది కాదు. యాక్చువల్లీ ఇడియట్ కూడా మహేష్ బాబు గారు చేయాలంట. అవునా? ఓకే. ఇలా ఉంటాయి, ఇలా చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ప్రతి సినిమాకి ఏదో ఒకటి ఉంటుంది. అవును. యా, మీరు పెద్ద ఫ్యాన్ కదా మహేష్ బాబు గారికి? నేను విన్నా. యా, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్. ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఇప్పుడు రాజమౌళి గారి మూవీలో కూడా ఏదో చేస్తున్నారని అక్కడ ఇక్కడ వినపడుతుంది. లేదండి, నేను చేయట్లేదు. ఎలా సార్, అంటే ఒక డైరెక్టర్కి ఒక మెసేజ్ చేయటం, అదే లేకపోతే నేను ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవచ్చు మీది ఆ సినిమా తర్వాత నుంచి, సీతారామన్ తర్వాత. మళ్ళీ రావా ముందు వచ్చింది కదండి, అదే మళ్ళీ రావే వచ్చింది. బట్ ఇంకా అది ఆ క్యారెక్టర్ మర్చిపోలేం కదా ఇంకా. శర్మ, విష్ణు శర్మ. ఆ సినిమా తర్వాత మీరు మళ్ళీ యాజ్ యూజువల్గా, అంటే ఇండస్ట్రీలో మీరున్న జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ వేరు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. అవును. ఇప్పుడు కో చేయరు, అసిస్టెంట్ చేయరు, అసోసియేట్ చేయరు, డైరెక్టర్ అయిపోతున్నారు. లేదంటే అంత ర్యాపో లేదు ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న కొంతమంది యాక్టర్స్కి, ఇప్పుడున్న కొత్తగా వస్తున్న వాళ్ళకి అంత ర్యాపో ఉందంటారా? ఉందండి, ఎందుకు లేదు. కల్టివేట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు రాసిన స్క్రిప్ట్లో మన మైండ్లో ఉండాలి కదండి. మన మైండ్లో ఉంటే మనకి అప్రోచ్ అవుతారు. ఓకే. దట్స్ వై గౌతమ్ తిన్నూరి అప్రోచ్డ్ మీ ఫర్ మళ్ళీ రావా. అదేవిధంగా ఇప్పుడు సన్నీ సంజయ్ అప్రోచ్డ్ మీ ఫర్ అనగనగా. సో న్యూటన్స్ కూడా అలాగే జరిగింది. ఓకే. సో ఇట్ హ్యాపెన్స్ అండి. మనం రిలేషన్షిప్స్ కల్టివేట్ చేసుకోవాలి. అండ్ ప్లస్ మనకి ఎవరైనా డైరెక్టర్ బాగా నచ్చితే వెళ్ళి ఐ వుడ్ లైక్ టు బి అ పార్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ అనే అంటంలో కూడా తప్పులేదు. అండ్ నేను చాలాసార్లు నేను కూడా చెప్పాను, ఉంటే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ గుడ్ యూ లెట్ మీ నో అని నేను చెప్పాను, నేను 100%. ఎందుకంటే